ఏ చూడు నీతో హలో అందరికీ. మా హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళాడు. ఇప్పుడే డీమార్ట్కి వెళ్ళి వచ్చాము. కానీ 1 minute. ఇప్పుడే డీమార్ట్కి వెళ్ళి వచ్చాము. సరుకులు తీసుకొని వచ్చాము. ఇప్పుడే వచ్చాము. ఆయన బాత్రూంలో ఉన్నాడు. వినిపిస్తుందా మీకు సౌండ్? వాటర్ సౌండ్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. అంటే ఇప్పుడు ఆయన మీద ప్రాంక్ చేద్దాం. నా చైన్ పోయింది, కన్నెల్లో చైన్ పోయింది. ఉదయ్ వ్లాగ్ చేద్దామా? వ్లాగ్ ఏం లాగమా? డీమార్ట్ సర్కిల్ పోయచ్చు. లోకంలో అందరూ పోతారు, స్పెషల్గా ఉంది. నవ్వుతారు జనాలు. డీమార్ట్ లాగు ఏం కాదు, చేద్దాం. అందరు చేస్తుంట, మనం చేస్తే అలా చేద్దాం. డీమార్ట్ లాగు ఇప్పుడు నవ్వుతారు జనాలు. నవ్వుతే ఏమవుతుంది? ఇంకా చైన్ తీసేసా. స్టాండ్ తీసుకురాము. స్టాండ్ ఇరువెట్టు. నవ్వుతారు డీమార్ట్ లాగు. ఏముంది, చాలా మంది చేస్తున్నారు డీమార్ట్ వ్లాగ్. ఏమేమి సరుకులు తెచ్చినారు, ఎంతెంత రేటు పడినాయని చెప్దాం. రేట్లు పెరిగినాయి ఇవన్నీ చెప్పాలి కదా జనాలకి. కనిపిస్తుంది చేసినాము. స్వస్తిక్ మ్యాంగో పికిల్, పన్నీర్, ఆయిల్ ప్యాకెట్స్, చిప్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మనం ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాం కదా, ఇట్లా క్లోజ్ చేసుకోవడానికి తీసుకున్నా. చూడాలా ఎట్లా యూస్ అవుతుందో. ఫస్ట్ టైం తీసుకున్నా. విల్ చెక్ ఫాదర్ ఆఫ్ దినేష్. ఇవి మా సరుకులు. చేసేస్తాం. మిర్చి, ఇస్టర్న్ మిర్చి, మ్యాగీ, Ready, go! చైన్ ఎక్కడ పోయింది? చైన్ ఏం తమాషా పడుతుంది? తమాషా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కనపడలేదు. తలకాయ తిరుగుతుందా ఏంది? 6.5 లక్షలు. అదేంది 1,50,000 పైన బంగారం. తమాషా పడుతున్నావు? నేను పోయేటప్పుడే చెప్పిన జాగ్రత్త. మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎక్కడ పోయిందో చైన్, నాకు అసలు టెన్షన్ అవుతుంది. తలకాయ తిరుగుతుందా నీకేమే? పోయేటప్పుడు చెప్పలేదు క్లిప్ పెట్టుకో జాగ్రత్త అని. చాలా దాంట్లోకి కనబడతా తలకాయ తిక్కగిందని ఏమన్నా ఎందుకు పడుతుంది దాంట్లోకి. అంటే అది
అదే రబ్బరా పిన్ని ఏమన్నా పడేకి దాంట్లో జారిపోయిందా? ఇక్కడ పోయింది తమాషా పడుతున్నావు ఏంది? ఇంట్లోకి వచ్చి చూసుకున్నావా డీ మాట్లాడే కనపడట్లేదా? ఇప్పుడే కదా ఇంకా చూసుకునేది. ఎక్కడ పోయిందో ఏమో అదే. ఇంకా తీసుకోవాలంటే ఎన్ని లక్షలు అవుతాయి. ఏ తిక్కడిగా నీకేమన్నా 6.5 లక్షలు రూపాయలు 2 రూపాయలు అనుకున్నావు ఏమన్నా? 3,000-4,000 కోసం వచ్చాక అట్లా డిమార్ట్కి పోయి చూద్దాం బాగుదే, చూసేద్దాం. డిమార్ట్ పోయి చూసేస్తావా? మీ డాడీదా మా డాడీ డిమార్ట్ పోయి చూసుకొని వచ్చి లేవుదే చూసుకొని వద్దాం. ఎట్లా అర్థం కాదు. లేవుదే ఫోన్ తీసుకో. ఫోన్ ఏం చేస్తావు? డిమార్ట్ ఒకసారి ఫోన్ అసలు భయం ఎట్లా నాకు అర్థం కావచ్చు. మళ్ళీ వచ్చి కూర్చుంటావు. నీకు ఎన్నోసార్లు చెప్పిన వచ్చినా బయటికి పోయేటప్పుడు జాగ్రత్త. గోల్డ్ రేట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది జాబులు చేస్తారు. అసలు నువ్వు నిజంగా అంటే వేస్ట్ దాని ప్రశ్న. నిజంగా అంటే అసలు ఈ డేట్ నువ్వు నిజంగా చెప్తున్నావు కదా, వేస్ట్ అంటే వేస్ట్. అసలు నువ్వు నిజంగా చెప్తే అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం. అసలు నీకు చిన్నపిల్ల మెంటాలిటీ ఎప్పుడు పోతుందేమో నాకు అయితే అర్థం కావట్లేదు. చిన్నపిల్లనా వేరు నీకు అంటే నిజంగా చెప్తున్నా కదా. అసలు యూజ్లెస్ ఫెయిల్ అసలు చెప్తున్నా కదా. అరే ఇంటి దగ్గర మనిషికి 4 తులాలంటే మినిమం కామన్ 40 గ్రాములు ఉంటుంది. కనీసం ఇట్లా ఇట్లా ఎవరన్నా ఏమన్నా చేసిన అట్లీస్ట్ చిన్న స్పర్శ ఉంటుందా? అంత ఉంటావా? యూజ్లెస్ ఫెయిల్ అంటే నేను తిట్టడం కంటే నేను కొట్టుకునేది మేము ఇంత మర్చిపోయినామని చెప్పు. నవ్వుతారు చిన్నపిల్ల. ఏమన్నా నువ్వేమన్నా సెన్స్ ఉండక్కర్లేదా? MBA చదువుకున్న సెన్స్ ఉండదు కొడతారు ఎవరన్నా? యూజ్లెస్ ఫెయిల్. ఏ చూడు నీతోనే మాట్లాడుతుంది, కోడితోనే మాట్లాడుతుంది. తమాషా పడుతున్నావా చెప్పు? సెన్స్ లేదా నీకేమన్నా? ఏంది అట్లా చేస్తున్నావు? ఏం రూపాయలు 2 రూపాయలు అనుకున్నావు? అది 6.5 లక్షలు 4.5 రూపాయలు ఉన్నది. ఎవరు తెలుసుకోకూడదు. జాగ్రత్త ఉండాలని చెప్తున్నా నీకు. ఎప్పుడు పోయినా జాగ్రత్త 100 సార్లు చెప్తా. నేను ప్రతిసారి జాగ్రత్త చెప్తా. ఎందుకనుకున్నావు? నీకు జాగ్రత్త కాదు, నీ ఒంటి మీద నేను బంగారం జాగ్రత్త అని చెప్తున్నా. నేను ఇన్నిసార్లు ఎప్పుడు అడగలేదమ్మా మహాతల్లి. నేను కూడా ఎప్పుడు అడగలేదు. పోయింది కదా నేను అడుగుతున్నది. మినిమం కామన్ సెన్స్. యూజ్లెస్ ఫెయిల్లోకి వచ్చినా నువ్వు. ఎప్పుడు పెంచున్నా? ఎప్పుడు సంపాదిస్తావు? ఎప్పుడు మనం తెచ్చుకునేది చెప్పు. ఇప్పుడు అసలు సరే మిమ్మల్ని నాకు అర్థం కాదు. నేను చెప్తున్నా నాకు ఫీల్ అయిపోతున్నాయి. ఏం చేయలేమా ఇప్పుడు? పోదాం రోడ్ ఎత్తుకుంటూ పోదాం. అట్లా కైకి నీకేమన్నా 5-6 కిలోమీటర్లు ఉన్న డిమార్ట్ ఏమి బ్యాటరీ వేసుకుంటూ పోతావు? 6 కిలోమీటర్లు నడుచుకుంటా. నువ్వు చేసే చిల్లర పనులకి నేను నడుచుకుంటూ రాలి రోడ్లో. పొద్దు నుంచి పోయి ఆఫీస్ పోయి వచ్చి ఉంటాను. ఏ నాకు బీపీ తెప్పించి కోపం తెప్పించి చెప్తున్నా. నిజంగా ఇంత వేస్ట్లో ఎక్కడ ఉంటారని అనుకోలేదు. స్వామి చెప్తున్నాను. చిన్న మిర్చి ప్యాకెట్ పోగొట్టిపోయింది, మ్యాగీ ప్యాకెట్ పోగొట్టుకుందని చెప్తున్నాను. ఫస్ట్ ఎత్తికేసి చూస్తాం. ఫస్ట్ తీసే వీడియో తీసే వీడియో తీసే ఫస్ట్ ఫస్ట్ వీడియో వచ్చి నువ్వు లేదు. ఫస్ట్ వీడియో తీసి ఫస్ట్ లే. ఆ ఫోన్ తీసుకో. లే ఫస్ట్ ఆ వీడియో తీసి. నాకు కోపం తెలియదు చెప్తున్నా. ఫస్ట్ ఆ వీడియో తీ. వీడియో మహాతల్లి వీడియో ఆఫ్ చేయమని నీకు మొక్కుతాను. వాళ్ళు తెలుసుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనుషులు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి ఓకేనా? డిమార్ట్ పోతే సరుకు గురించి కాదు, మీ పిల్లలు మెల్లో చోల్లో బంగారం అయిన సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేయండి. వాడు తెలుసుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఏంది తెలుసుకుంటారు? నువ్వు చేసే పనులకి నాకు అసలు ఫీజులు ఎగిరిపోతుంది. నాకు అసలు ఏం లేదు. అసలు అర్థమే కావట్లేదు. అసలు ఫోన్ ఫస్ట్
సరే హే అంత ఈజీగా చెప్తున్నా ప్రజన్న. ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్కి ఏం సంబంధం చెప్తారు చెప్పు అసలు. మినిమం మనిషికి కామన్ సెన్స్ ఉండాలన్నా. మనం 3 పూట్ల అన్నం తిని 2 సార్లు స్నానం చేస్తే కాదు మనుషులు కాదు. కూల్ ఉన్నది. ఏంది ఏది కూల్గా అంటావు? ఇంకోసారి ప్రసన్న తిక్క ప్రాంక్ పోతున్నావు, మెంటలో చేస్తున్నావు. దీన్ని ప్రాంక్ ఏంది ప్రసన్న? నాకు అర్థం కాదు. బంగారుతో చాలా డబ్బులతో ప్రాంక్ ఏంది ప్రసన్న? ప్రాంక్ ఇట్లా రియాక్షన్ ఎట్లుంటుంది అనేది అని. మా తల్లి నీకు మొక్కుతా తల్లి, ఇంకోసారి ఇట్లా చిల్లర ప్రాంక్ అసలు చేయదు. ఆ వీడియో లేకపోయినా పర్లేదు తల్లి, నీకు మొక్కుతానమ్మా. కొద్దిసేపు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరన్నా హార్ట్ అటాక్ ఉన్న వస్తే ఇట్లా ఇటు అడ్డం పడిపోతారు నువ్వు చేసేది. అసలుకి ఇట్లాంటి దాని మీద ప్రాంక్ చేస్తారన్న. కొత్తగా ఉంటుంది. నమస్తే నమ్మ తల్లి, మా తల్లి. దొరికింది కదా చైన్. నమస్కారం తల్లి. చైన్ ఉంది కదా. నమస్కారం. బాగుంది. ఎట్లా బాగొట్టుకుంటావు అదే చైన్ నేను. సో ఇది ప్రాంక్ చూసినారు కదా. ప్రాంక్ కోసం నేను ఎన్ని మాటలు అనిపించుకున్నాను. తప్పదండి మీకోసం ఏదన్నా. ఓకే హాయ్. నువ్వు రారా రారా, నువ్వు కూడా బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్ చెప్పు. కూల్ కూల్ కూల్. కూల్ కాదు ప్రశ్న. నాకు ఎవరైనా గుండె నొప్పి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళైతే చచ్చిపోతారు అడే. నువ్వు చెప్పేది ఇట్లా ఇట్లా కామెడీ ప్రాంక్ చేద్దాం. సారీ ఇట్లా డబ్బుల దగ్గర అట్లా చేయొద్దు. అర్థమైందా? బాయ్ బాయ్. ఇవన్నీ సరుకులు. బాయ్ ఫ్రెండ్స్. 4000 కార్డ్ వేసింది ఫ్రెండ్స్. 2000 అయితే అని చెప్పి 4000 కార్డ్ వేసింది. అన్ని ఏదో చిన్నపిల్ల కదా తినేటి ఫ్రెండ్స్. మ్యాగీలు అంట వారం వారం తింటావు కదా ఫ్రెండ్స్. సో రోజు క్యారీలకు అది చేసినావా ఇది చేసినావా అని అడుగుతావు కదా ఫ్రెండ్స్. అవునవును ఫ్రెండ్స్, బాగా చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మోర్ కంటెంట్ కోసం.